మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి మరియు మూడవ స్థానం ప్రపంచంలో ఆర్థిక విధానం. గౌరవ ముఖ్యమంత్రి గారు 4వసారి. జిఎస్టీ 2. ఇది భక్త ప్రహ్లాద చెప్పినట్టు హిందూ అందు లేదు అన్నట్లు అన్ని రంగాల్లో ప్రజలకు ఖర్చు అదే ఆదాయం. దీన్ని అన్ని చోట్ల నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్లు అన్ని చోట్ల డిస్ప్లే జరగాలి అధ్యక్ష. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేటు కానీ లేదా డాక్టర్ల దగ్గర కానీ ప్రైవేట్ డాక్టర్ల దగ్గర కానీ వ్యాపార రంగాల దగ్గర కానీ ప్లస్ గవర్నమెంట్ ఒక యాప్ ఓపెన్ చేసి అందరి ప్రజలకు రేషన్ కార్డు హోల్డర్స్ కానీ అందరికీ యాప్ ద్వారా తెలియజేయాలి ఏ ఆదాయం ఉంది, గతం ఎంత, ఇప్పుడు ఎంత. కాబట్టి ఇది ఒక గవర్నమెంట్కు కొంత కష్టమైన, తల్లికి కాన్పు ఎంత కష్టమైనా ఫలితం ఎంత సులభంగా ఉంటుందో అదే మాదిరి కొంత గవర్నమెంట్కు రాష్ట్ర ప్రభుత్వాలు కష్టమైనా కూడా భరించాలా. ఇది ప్రజలకు ఆదాయం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పయ్యావుల కేశవ గారు చెప్పినట్టు దాంట్లో స్టేట్మెంట్లు కూడా తయారు చేశారు. మనకు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భరించినా కూడా ప్రజలకు ఆదాయం కాబట్టి ఇది మంచి చేసే ప్రభుత్వం కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇప్పుడైనా ఇది తెలుసుకునే దానికైనా రావాలి అధ్యక్ష. మీరు పదే పదే మీరు కానీ ఆయన భద్రుడు గారిని కానీ చెప్పినా కూడా ఆయన రాలేదు. ఎట్లో కూడా తొడుకొని వచ్చి జిఎస్టీ సంస్కరణ కానీ ఆయన యొక్క పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద మేధావి కదా అధ్యక్ష. సాక్షి పేపరు, సాక్షి టీవీ అనేక సూట్ కేసు కంపెనీలు పెట్టినాడు కాబట్టి ఆయన తెలివంతా ఇక్కడ చెప్పి జిఎస్టీ సంస్కరణలు ఏమన్నా ఉంటే ఉపయోగం చెప్తే ఈ ఎంటైర్ ప్రపంచం అంతా ఆనందిస్తుంది అధ్యక్ష. కాబట్టి మీ సూచన తప్పకుండా మీరు బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి మరొకసారి చెప్పి జిఎస్టీ పైన అయినా రమ్మని చెప్పమని హృదయపూర్వకంగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఆదిరెడ్డి వాసు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ మీద మాట్లాడే ముందు ఒక్క నిమిషం అధ్యక్ష. అసెంబ్లీ సాక్షిగా మంత్రివర్యులు నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.